कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे गोविंद 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 जय श्री राम जय जय श्री राम जय गोमाता जय जय गोमाता जय तुलसी महारानी నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ మనం పెంపొందించుకోవాలి. ఇంట్లో తులసి మొక్క ఉందా? అందరి ఇంట్లో మీరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలంటే తప్పకుండా తులసి మాత యొక్క సేవ చేయాలి. ప్రతి ఒక్కరు ఇంటి ముందు తులసి మొక్క ఉంచుకొని ఉదయం ఇంటికి కాలకూత తెచ్చుకున్న తర్వాత తులసి మొక్కకి ఒక 3 చుక్కలు నీళ్లు వేసి ఒక 4 సార్లు ప్రదక్షిణ చేసి, స్త్రీలైతే పంచ నమస్కారం చేయాలి, పురుషులైతే సాష్టాంగ ప్రణామం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు భగవంతుని సేవ చేసే మహద్భాగ్యాన్ని తులసి అమ్మవారు ఇస్తారు. ఏదో చిన్న మొక్క అనుకోకండి, ఆమె గొప్ప భక్తురాలు. అదేవిధంగా తదియ ఆరాధన అంటారు, అంటే భగవంతుడి ప్రియమైన వారికి సేవ చేస్తే మనం భగవంతు దగ్గర అవుతాం. మీ అందరికి పొలాలు ఉన్నాయి కదా, అందరూ చాలా మంది రైతులు ఉంటారు అనుకుంటాం. పొలం దగ్గర నుంచి మీరు ఆవును తీసుకురావాలంటే సులభంగా వస్తుందా? రాదు కదా. ఏం చేస్తారు? దూరం తీసుకొచ్చేస్తుంది కదా, దూరం తీసుకొచ్చేస్తే వచ్చేస్తుంది. అదేవిధంగా మీరు తిరుమలలో నుండి గోవిందం దగ్గర చేసుకోవాలంటే ఏం చేయాలి? మంచి దర్శనం కాబట్టి ఏం చేయాలి? ఆవును బాగా చూసుకోవాలి, తులసి మొక్క బాగా సేవ చేయాలి. ఎవరైతే భగవానికి నామ సంకీర్తన చేస్తారో వారికి సేవ చేయాలి, వైష్ణవ సేవ అంటారు. కాబట్టి భగవద్భక్తులకి మన గ్రామాల్లో ఉన్నటువంటి భక్తుల్ని సంకీర్తన చేసిన తర్వాత వాళ్ళ మంచి ప్రశాంతత పెట్టాలి. సో మీరు గ్రామాల్లో ఈ విధంగా ఒక గుడి దగ్గర చేరి ప్రతి వీధి గుండా హరినామ సంకీర్తన చేసిన తర్వాత ప్రతి శనివారం ఒక 2-3 ఇళ్లలో ఉన్నటువంటి భక్తులు శనగలు కావాల్సిన స్వామివారికి నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధంగా ప్రతి గ్రామంలోనూ మనం నామ సంకీర్తన ప్రచారం చేయాలి. శ్రీకృష్ణ భగవాన్ వారు 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అవతరించి ఈ యొక్క హరినామ సంకీర్తన ప్రచారం చేశారు. ఈ హరినామ సంకీర్తనని వారు ప్రచారం చేశారు. సో సరళమైన విధానం ఇది, నామాన్ని ఉచ్చరించడం, వినడం. ఈ మంత్రం అందరికీ వచ్చు కదా, దయచేసి దీన్ని అభ్యాసం చేయండి, నేర్చుకోండి. నామ సంకీర్తన, ప్రసాద వితరణ, అదేవిధంగా ఇంట్లో భగవద్గీత మౌలిక గ్రంథాలు ఉంచుకొని చాలా శ్రద్ధగా అధ్యయనం చేసే వీటిని మనం ప్రచారం చేయాలి. ఇది మన ధర్మము. గోవులు సేవించాలి. ఇలా చేస్తే మన ఆనందంగా ఉంటాం, మన ఊరంతా కూడా చక్కగా ఉంటుంది. సరేనా? ఓకే. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. Chant हरे कृष्ण मंत्र and be happy. जय श्री राम, जय श्री कृष्ण भगवान तिरुमला तिरुपति धाम की जय. श्री श्री वेंकटेश्वर स्वामी की जय. श्री कृष्ण भगवान की जय. इस्कॉन तिरुपति की जय. ओम नमो वेंकटेशाय.